నుంచి వస్తుంది ఆయుర్దాయం రమ్మంటే. కాబట్టి జాతియందు పశ్చిమ దేశాల సంస్కృతి ప్రవేశించి కలుషితం చేసి పారేసింది మన జీవితాలు. ఒకప్పుడు ఎలా ఉండేవో జీవితాలు, ఒకప్పుడు ఎలా ఉన్నాయో జీవితాలు చూసుకోండి అని చెప్పి అన్నయ్య గారు అప్పుడు భారతం ఇచ్చి వెళ్ళిపోయారు మహానుభావుడు. ఇప్పుడు ఆయన చాలా సంతోషం, నేను మా అమ్మని దాస్యం నుంచి విడిపిస్తాను అన్నారు అని అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మకి నమస్కారం చేశారు. అమ్మ అన్న మాట దగ్గర ఉండేటటువంటి వైభవాన్ని ఆవిష్కరిస్తున్నారు నన్నయ్య గారు. ఆవిడ అమ్మా నీ దాస్యం విడిపించేస్తానమ్మా, వాళ్ళు అమృతం అడిగారమ్మా, పావులు అమృతం తేవడానికి బయలుదేరుతున్నానమ్మా అన్నాడు. ఆవిడ అమ్మయ్యా వీడింత బలవంతుడు తెచ్చేయగలడని నాన్న జాగ్రత్తగా వెళ్ళొచ్చే అనలేదు. అమ్మ మనస్సు అని ఒకటి ఉంటుంది. అమ్మ మనసుకున్న లక్షణం ఏమిటో తెలుసా అండి? ఆ మాట అమ్మ తప్ప లోకంలో ఇంకా ఎవ్వరూ అనలేరు. నాన్న నా ఆయుర్దాయం కూడా పోసుకుని నువ్వు బతకరా అంటే తప్ప వాడు ఏమైపోయినా నేను ఇలా ఉంటే చాలని ఏ అమ్మ అందో. నా ఆయుర్దాయం పోసుకుని వాడు బ్రతకాలి అన్నప్పుడు త్రికరణ శుద్ధిగా ఆ మాట అనేది అమ్మ ఒక్కతే. మీరు చూడండి, పిల్లాడికి జ్వరం వచ్చిందనుకోండి, నేను ఇలా అన్నాను అని నేనేమీ పక్షపాతంతో అంటలేదు. మీకు ఏ తండ్రి నోటి వెంట కూడా నా ఆయుర్దాయం వీడు పోసుకుని బ్రతకాలి అన్న మాట రాదు. అమ్మ అంటుంది నా ఆయుర్దాయం కూడా పోసుకుని వాడు బతికితే చాలంటుంది. తండ్రి గబుక్కుని వీడు దేని కిందన్నా పడలేదు కదా, ఏంటి ఇంకా రాలేదంటాడు. అమ్మ అంటుంది వీడికి ఏం అవ్వలేదు కదా, ఏమిటి ఇంత ఆలస్యమైంది ఇంకా రాలేదు అంటుంది. నోటితో కూడా అమ్మ అమంగళాన్ని ఉచ్చరించదు పిల్లాడికి సంబంధించి. అలా అనడాన్ని అమ్మ ఒప్పుకోదు. అమ్మ అన్న మాటకున్న గొప్పతనం ఏమిటంటే బిడ్డడి యొక్క మంగళాన్ని అలా అపేక్షించడమే, బిడ్డల యొక్క వృద్ధిని కోరుకోవడమే. నేను యథార్థంగా ఒక సన్నివేశం చూశానండి. ఒకప్పుడు తెల్లబోయాను. నేను ఓ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. ఏదో పిలిస్తే వెళ్ళి వైద్యం చేయించుకోవాలి కదా, అందులో కూర్చున్నాను. కూర్చుంటే అక్కడికే ఇంకొక పెద్ద ఆవిడ కూడా వచ్చారు. ఆవిడని ఎవరో తీసుకొచ్చారు వైద్యం చేయించడానికి. లోపలికి తీసుకు మంచి జ్వరంతో చలి ఉడికిపోతాను. ఇంతలో కారులో దిగాడు ఒకతను. దిగి మంచి ఐశ్వర్యవంతుడిలా ఉన్నాడు. అతను లోపలికి వస్తూ ఇలా చూశాడు ఈవిడ వంక ఆగి. ఈవిడ అతని వంక ఇలా చూసి ఏదో అనబోయింది. అతను లోపలికి వెళ్ళిపోయాడు డాక్టర్ దగ్గర. ఇతను వచ్చాడని గబగబా కాంపౌండర్లు వాళ్ళు లోపలికి తీసుకెళ్ళారు. ఆయన లోపల ఏదో కాసేపు కూర్చున్నాడు, డాక్టర్ గారితో మాట్లాడి ఏదో ప్రిస్క్రిప్షన్ రాయించుకున్నాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఈ పెద్ద ఆవిడితో వచ్చిన ఆవిడంది, మీ అబ్బాయే కదమ్మా అతను అంది. అవును అంది ఆవిడ. ఒక్కగానొక్క కొడుకే, అంత ఐశ్వర్యంతో ఉన్నాడు, అంత అధికారంలో ఉన్నాడు, మీరు ఇక్కడ చలికి వణికిపోతూ